ఓకే ఫైన్. సో లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ వెరీ బిగినింగ్. నార్మల్ గా మనకి పవర్ షెల్ అన్నది ఓఎస్ తో పాటు కలిపి వచ్చే టూల్. ఇది ఏంటంటే మనకి ఆటోమేషన్ కోసం అని చేస్తాం అన్నమాట. సో ఏదైతే మనం టూల్ ని ఆటోమేట్ చేయాలనుకుంటున్నామో ఆ టూల్ కి సంబంధించిన మాడ్యూల్స్ ఆల్రెడీ టూల్ తో పాటు ఇన్బిల్ట్ ఉంటాయి. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీ ఇంపోర్ట్ చేయాలి అనుకున్నాం. యాక్టివ్ డైరెక్టరీ మీద మనము ఆటోమేషన్ చేయాలి అనుకున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆటోమేషన్ మాడ్యూల్ ఈ యాక్టివ్ డైరెక్టరీ మాడ్యూల్ ఏదైతే ఉందో ఆ యాక్టివ్ డైరెక్టరీ మాడ్యూల్ మనము ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకుంటాం. సో పవర్ షెల్ అయితే మనకి ప్రీ డిఫైన్డ్ ఉంటది కానీ ఈ మాడ్యూల్స్ ఉండవు మన దగ్గర. మనకి ఏ మాడ్యూల్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ మాడ్యూలే మనము ఇన్స్టాల్ చేసుకుంటాం. మాడ్యూల్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ కమాండ్లెట్స్ అన్నమాట. కమాండ్లెట్స్ అంటే ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీకి సంబంధించిన కమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్ అన్ని యాక్టివ్ డైరెక్టరీకి సంబంధించిన కమాండ్లెట్స్ అంటారు. సో ఇలా మనకి ఏ గ్రూప్ కావాలనుకుంటున్నామో ఆ గ్రూప్, అంటే మనం వర్క్ చేసే దాన్ని బట్టి, ఇప్పుడు మనం అజూర్ లో వర్క్ చేస్తున్నాం కాబట్టి అజూర్ కి సంబంధించింది మనం డౌన్లోడ్ చేసుకుంటాం. అలాగే యాక్టివ్ డైరెక్టరీ అయితే యాక్టివ్ డైరెక్టరీ మాడ్యూల్, ఇలా దేనికి దానికి సపరేట్ గా మాడ్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ పవర్ షెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే బేసిక్ గా పవర్ షెల్ అన్నది వర్బ్ ఐఫన్ నౌన్ ఫామ్ లో ఉంటుంది. సో ఈ వర్బ్ ఐఫన్ నౌన్ అంటే ఏంటంటే మనం ఏ కమాండ్ అయినా రాయనివ్వండి, ఫస్ట్ స్టార్టింగ్ లో మనం రాసేది వర్బ్ ఐఫన్ నౌన్. సో ఏదైనా ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఇక్కడ సర్వీసెస్ లోకి వెళ్ళాం అనుకోండి, సర్వీసెస్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి సర్వీసెస్ లిస్ట్ వస్తుంది. అంటే మనకి బ్యాక్గ్రౌండ్ లోని ఈ విండోస్ రన్ అవడానికి ఏవేవైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసామో మన పర్టికులర్ పీసీలో ఆ డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇందులోని మనకి రన్నింగ్ లో ఏది ఉంది, స్టాప్డ్ కండిషన్ లో ఏది ఉంది, ఇలా మనకి చాలా ఉంటాయి. ఒక్కొక్క ఇవన్నీ రన్నింగ్ లో ఉన్నాయి. అలాగే స్టాప్డ్ లో కూడా మనకి కొన్ని సర్వీసెస్ ఉంటాయి. అవి ఏంటంటే మనం ప్రెసెంట్ యూజ్ చేయకపోతే అవి స్టాప్డ్ లోకి వెళ్ళిపోతాయి. లైక్ ఇప్పుడు లోకల్ హోస్ట్ లోని జెంకిన్స్ మనం ఇన్స్టాల్ చేస్తాము, అది మనం క్లోజ్ చేయగానే స్టాప్ అయిపోతుంది. మళ్ళీ మనం రీస్టార్ట్ చేసిన తర్వాత పీసీ మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి అది రీస్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా మనకి ఈ సర్వీసెస్ ఇవన్నీ కూడా ప్రతి టాస్క్ కి కూడా సర్వీసెసే కాదు, ప్రాసెసెసే కాదు, ఇవన్నీ మనం మళ్ళీ వీ హ్యావ్ టు కమ్ అగైన్ బ్యాక్ అండ్ వీ హ్యావ్ టు డూ ది థింగ్స్. మనం ప్రతిసారి ఇలా ఇక్కడికి వచ్చి ఆ ప్లేస్ కి వెళ్ళి చేసేదాని బదులు వీ కెన్ యూస్ పవర్ షెల్. పవర్ షెల్ యూస్ చేయడం వల్ల మనకి ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి బల్క్ లో రన్ అయిపోతాయి, ఒక్కొక్కటి మనం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఎంత పెద్ద పవర్ షెల్ కమాండ్ తీసుకోవాలన్నా సరే ఇట్ విల్ స్టార్ట్ విత్ వర్బ్ ఐఫన్ నౌన్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను సర్వీసెస్ అన్నాను కదా, సర్వీసెస్ కి నాకు సర్వీసెస్ లిస్ట్ కావాలి. సో నేను దాన్ని వర్బ్ ఏమంటాను, గెట్ అంట. అంటే గెట్ అంటే తీసుకురమ్మని కదా. సో ఇట్ ఈస్ ఎ వర్బ్. గెట్ ఐఫన్ సర్వీస్ అన్నాను అనుకోండి, ఇప్పుడు నాకు సర్వీసెస్ లిస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట. మొత్తం ఆ సర్వీసెస్ స్టాప్డ్ లో ఎన్ని ఉన్నాయి, రన్నింగ్ లో ఎన్ని ఉన్నాయి, మొత్తం ఆ లిస్ట్ అంతా వచ్చేసింది. సో దిస్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. ఇది అయిపోయిన తర్వాత ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ కి వచ్చేసరికి మనకి ఏదైనా సరే ఒక దాని అవుట్పుట్ ని ఇంకో దానికి ఇన్పుట్ కింద ఇవ్వాలి అనుకుంటే దట్ విల్ యూజ్ విత్ పైప్ లైన్స్. సో మనకి ఇప్పుడు ఇక్కడ గెట్ ఐఫన్ సర్వీసెస్ అంటే మనకి వచ్చిన అవుట్పుట్ ఏంటి, స్టేటస్, నేమ్, డిస్ప్లే నేమ్, ఇవి 3 వచ్చాయి. కానీ మనకి 3 అక్కర్లేదు, మనకి జస్ట్ నేమ్ స్టేటస్ ఉంటే సరిపోతుంది అనుకున్నాం ఫర్ సపోజ్. దెన్ వీ కెన్ ఓన్లీ గెట్ దోస్ బై యూజింగ్ పైప్ లైన్. అంటే మనకి ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఈ అవుట్పుట్ ని ఇన్పుట్ కింద తీసుకొని, అంటే ఈ అవుట్పుట్ లో నాకు ఇది వద్దు అని చెప్తున్నాం, అంటే ఒక దాని యొక్క అవుట్పుట్ ని ఇంకో దానికి ఇన్పుట్ కింద తీసుకుంటున్నాం. ఎట్ దట్ టైమ్ వాట్ విల్ యూస్ పైప్ లైన్. ఇప్పుడు ఇక్కడ నేను పైప్ లైన్ పెట్టి సెలెక్ట్ ఏది అయితే నాకు కావాలి అనుకుంటున్నానో అవి మాత్రమే నేను ఇక్కడ రాస్తా. ఒకటే కావాలంటే ఇప్పుడు నాకు నేమ్ ఒకటే కావాలనుకుంటే నేమ్ ఒకటే రాయొచ్చు. లేదు నాకు నేమ్ తో పాటు ఇంకా స్టేటస్ కూడా కావాలి అంటే స్టేటస్. నాకు 3 కావాలి. ఇప్పుడు ఈ 3 మనకి ఫస్ట్ స్టార్టింగ్ స్టేటస్ వచ్చింది, తర్వాత నేమ్ వచ్చింది, తర్వాత డిస్ప్లే నేమ్ వచ్చింది. ఇలా కాదు, నాకు ఫస్ట్ డిస్ప్లే నేమ్, తర్వాత నేమ్, తర్వాత స్టేటస్ కావాలి అనుకున్నాను. I can run it in that way as well. ఫస్ట్ నేమ్ ఇచ్చాను, తర్వాత స్టేటస్ ఇచ్చా, తర్వాత డిస్ప్లే నేమ్. సో ఇలాగ నేను నాకు కావాల్సిన యాంగిల్ లో నేను తెచ్చుకోవాలన్నా వీ కెన్ యూస్ పైప్ లైన్స్ అనమాట. ఇప్పుడు ఈ పైప్ లైన్ యూస్ చేయడం వల్ల చూసారా, నాకు ఇంతకు ముందు నేమ్
రైట్ సైడ్ ఉంది. ఈ స్టాప్డ్ ఆర్ రన్నింగ్ అన్న స్టేటస్ ఏదైతే ఉందో అది నాకు లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు రెండు కూడా అటు నుంచి ఇటు ఎక్స్చేంజ్ అయ్యాయి, ఎందుకంటే నేను అటు నుంచి ఇటు ఇచ్చాను కాబట్టి. సో దిస్ ఈస్ హౌ వి విల్ రన్ పైప్ లైన్స్. పైప్ లైన్స్ అన్న కాన్సెప్ట్ అయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే కండిషన్స్ ఇవ్వడం. అంటే ఇప్పుడు నేను ఇవన్నీ లిస్ట్ లోని నాకు ఇదంతా వద్దు, ఇందులో నేను ఒక కండిషన్ అంటే రన్నింగ్ అనే కండిషన్ లో ఏమున్నాయి అవి కావాలి. సో ఇలా నేను ఏదైనా కండిషన్ ఇవ్వాలి అనుకుంటే దెన్ వి విల్ యూస్ వేర్. వేర్ అన్నది మనం అక్కడ యూస్ చేస్తాం, అది కూడా విత్ పైప్ లైన్. సో సెలెక్ట్ బదులు నేను ఇక్కడ ఏమంటాను వేర్. ఇప్పుడు దీనికి నేను ఇన్పుట్ కింద ఏమిస్తాను అంటే $_ అంట. దీని మీనింగ్ ఏంటి అంటే మనము ఏదైనా సరే ఒక కమాండ్ రన్ చేసాము అంటే ఆ కమాండ్ కి అవుట్పుట్ అన్నది మనకి రామ్ లో స్టోర్ అవుతుంది, అంటే రీడ్ ఓన్లీ మెమరీ అన్నమాట. సో అందులో అంటే ఇప్పుడు నేను ఏదైతే ఈ గెట్ ఐఫన్ సర్వీసెస్ అని చెప్పాను కదా, దీనికి వచ్చే అవుట్పుట్ అంతా రామ్ లో ఉంది కదా. సో అందులో నుంచి నేను మళ్ళీ వాల్యూస్ తీసుకొని ఒక స్టోరేజ్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ ఈ స్టోరేజ్ ఏదైతే క్రియేట్ చేసానో ఇందులోకి నేను ఏవేవైతే రన్నింగ్ స్టేట్ లో ఉన్నాయో అవి అడుగుతున్నాను అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, డాట్ ఏది రన్నింగ్ స్టేట్ లో ఉండాలి, స్టేటస్ లోని రన్నింగ్ స్టేట్ లో ఉన్నాయని నాకు కావాలి. సో అది రన్నింగ్ స్టేట్ కి ఈక్వల్ గా ఉండాలి కాబట్టి -eq. ఓకే, ఇప్పుడు దీనికి నేను ఏమంటాను రన్నింగ్ అని చెప్పి ఇస్తా. ఇప్పుడు నేను దీనికి అవుట్పుట్ చెక్ చేశానంటే నాకు ఏవేవైతే రన్నింగ్ లో ఉన్నాయో అవన్నీ నాకు లిస్ట్ వచ్చేసింది. దిస్ ఇస్ హౌ వీల్ డూ. ఎప్పుడే మనకి ఈ అవుట్పుట్ నేను ఆల్రెడీ చెప్పాను, ఒక దాని ఇన్పుట్ ని ఇంకో దాని అవుట్పుట్ కింద ఇస్తాము అని. మళ్ళీ దానికి వచ్చే అవుట్పుట్ మనం ఇంకో దానికి ఇన్పుట్ కింద కూడా ఇవ్వచ్చు, అంటే వీ కెన్ యూస్ మల్టిపుల్ పైప్ లైన్స్ యాజ్ వెల్ అని. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పారామీటర్స్ అంటే ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఈ ఎగ్జాంపుల్ లో చూసుకున్నట్లయితే ఈ నేమ్, డిస్ప్లే నేమ్, స్టేటస్ ఇవి పారామీటర్స్. నేను పర్టికులర్ పారామీటర్ కోసం ఎప్పుడైనా మాట్లాడితే ఐ హ్యావ్ టు యూస్ హైఫెన్. ఓకే, సో ఇప్పుడు నేను నేమ్ అనే దాని గురించి పర్టికులర్ గా మాట్లాడాలి అనుకుంటున్నా. సో నేను హైఫెన్ నేమ్ అని చెప్పి ఇప్పుడు ఆ నేమ్ లోని నాకు ఏం కావాలో అన్నది ఇప్పుడు నేను అడుగుతాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైతే బి అనే లెటర్ స్టార్ట్ అయ్యేది కావాలి అని చెప్పి నేను అడగాలి అంటే నాకు స్టార్టింగ్ నేను బి ఇవ్వాలి. ఆస్ట్రిక్ ఇచ్చాను అంటే మిడిల్ లో ఎక్కడైనా బి ఉన్నా పర్లేదు అని దాని మీనింగ్. సో ఇక్కడ నేను ఆస్ట్రిక్ స్టార్టింగ్ లో ఇవ్వలేదు అంటే నాకు స్టార్టింగ్ లెటర్ బి ఉండాలి, ఆ తర్వాత ఏ ఉన్నా నాకు అనవసరం. సో నేను ఇది ఇచ్చినప్పుడు నాకు స్టార్టింగ్ లెటర్ బి, నేను క్యాప్స్ బిఏ ఇచ్చాను కదా, క్యాప్స్ బిఏ రావాలంటే నో, స్మాల్స్ అయినా క్యాప్స్, ఇట్ ఈస్ నాట్ ఎ కేస్ సెన్సిటివ్. ఓకే, ఇప్పుడు నేను ఇలా కాకుండా స్టార్టింగ్ కూడా నేను ఆస్ట్రిక్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నేను నేమ్ లోని బి అనే లెటర్ ఉన్న నేమ్స్ అన్ని నేను లిస్ట్ అడుగుతున్నా. సో ఇక్కడ నాకు స్టార్టింగ్ బితో స్టార్ట్ అవ్వాలని ఏమీ లేదు, మధ్యలో ఎక్కడైనా బి ఉన్నా సరే ఆ పర్టికులర్ నేమ్ నాకు డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇలాగే ఇప్పుడు నేను ఓన్లీ సింగిల్ లెటర్ ఇచ్చాను కదా, ఇలా కాకుండా నేను ఆర్ఈఎస్ అని ఉంది కదా, నేను బి దగ్గర ఆర్ఈఎస్ అని ఇస్తా. మధ్యలో ఎక్కడైనా నాకు ఆర్ఈఎస్ అన్న వర్డ్ ఉన్న ఏ సర్వీస్ అయినా ఉన్నది అంటే ఆ సర్వీసెస్ అన్ని నాకు డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో దిస్ ఈస్ హౌ విల్ హ్యాండిల్. ఇలాగే ఇప్పుడు నేను స్టార్టింగ్ లో ఆస్ట్రిక్ ఇచ్చి ఏ ఇచ్చి ఎండింగ్ లో ఆస్ట్రిక్ తీసేసాను అనుకోండి, ఇప్పుడు మీరు చెక్ చేస్తే ఎండింగ్ లెటర్ ఏ అంటే నేను లాస్ట్ లెటర్ ఏ అని చెప్పాను అనమాట. దీని మీనింగ్ ఏ సర్వీసెస్ కి అయితే ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఇట్ విల్ ఎండ్స్ విత్ ఏ మనం ఎక్స్టెండ్ చేసి చూస్తే మాత్రం. సో ఎక్కడెక్కడైతే ఎండ్స్ విత్ ఏ ఉన్నాయో అవన్నీ మనకి డిస్ప్లే అవుతుంది. దిస్ ఈస్ హౌ వి విల్ డిస్ప్లే సర్వీసెస్. ఇప్పుడు ఇదంతా జనరల్ సినారియో. అండ్ ఇందులోని మనకి ఏమైనా హెల్ప్ కావాలి అనుకుంటే మనము మనకి వీఆర్ నాట్ డెవలపర్స్ కాబట్టి మనకి ఆ డెవలపింగ్ ఎలా చేస్తామో అన్నది తెలియదు కాబట్టి మనం గెట్ ఐఫన్ హెల్ప్ అని చెప్పి క్లిక్ చేస్తే మనకి వెంటనే టోటల్ హెల్ప్ కి సంబంధించిన కమాండ్స్ వస్తాయి. బట్ అది చాలా టైం టేకెన్ కాబట్టి నేను ఓన్లీ దీనికి మాత్రమే అడుగుతున్నాను. ఇప్పుడు గెట్ ఐఫన్ హెల్ప్, గెట్ ఐఫన్ సర్వీస్ అన్నా. సో ఇప్పుడు నేను ఈ గెట్ ఐఫన్ సర్వీస్ అనే కమాండ్ ఏదైతే ఉందో దానికి మాత్రమే నేను డీటెయిల్స్ అడుగుతున్నాను అనమాట. అంటే దాంట్లో నాకు ఏ కమాండ్స్ ఉండొచ్చు అని. సో రిలేటెడ్ లింక్స్ అని చెప్పి ఇవన్నీ ఇచ్చారు చూడండి.
న్యూ ఐఫెన్ సర్వీస్ అంటే నేను కొత్త సర్వీస్ ఏమైనా క్రియేట్ చేయాలి అనుకుంటే వర్బ్ ఐఫెన్ నౌన్ న్యూ ఐఫెన్ సర్వీస్. అలాగే నాకు ఆల్రెడీ ఇక్కడ సర్వీసెస్ చాలా ఉన్నాయి కదా, ఈ సర్వీసెస్ ని నేను మీరు ఇక్కడ చెక్ చేసినట్లయితే స్టాప్ రీస్టార్ట్ అని ఉంది. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి స్టాప్ రీస్టార్ట్ చేసే బదులు నేను ఇక్కడ నుంచి ఆ కమాండ్స్ రన్ చేయొచ్చు అనమాట. రీస్టార్ట్ కి ఉంది, స్టార్ట్ కి ఉంది, స్టాప్ కి ఉంది, సస్పెండ్, సెట్. సో ఇలా నేను ఈ కమాండ్స్ యూస్ చేసుకొని ఏ సర్వీస్ నైనా స్టార్ట్ ఆర్ స్టాప్ చేయగలను. సో దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ గెట్ ఐఫెన్ హెల్ప్. సో మనకి ఏ ఒక్క సర్వీస్ కి ఐ మీన్ ఏది రన్ చేయాలన్నా దానికి సంబంధించిన హెల్ప్ కంటెంట్ కావాలి అనుకుంటే గెట్ ఐఫెన్ హెల్ప్ అని చెప్పి ఆ పర్టికులర్ కమాండ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇట్ విల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్. దాని సింటాక్స్ ఇస్తుంది, దాని డిస్క్రిప్షన్, అది దేనికి యూజ్ చేస్తాము, దాని రిలేటెడ్ సింటాక్సెస్ ఏమేమి ఉన్నాయి, ప్రతివి మనకి డిస్ప్లే చేసేస్తుంది. సో దిస్ ఈస్ హౌ వీ విల్ డీల్ విత్ పవర్ షెల్. నౌ కమింగ్ టు అజూర్ పవర్ షెల్. అజూర్ పవర్ షెల్ అంటే ఇప్పుడు నార్మల్ గా నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ, పవర్ షెల్ అన్నది ఇన్బిల్ట్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ఏదైనా ఒక పర్టికులర్ టూల్ మీద వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ టూల్ కి సంబంధించిన మాడ్యూల్ అన్నది మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నాకు సంబంధించి అయితే ఇప్పుడు మనం చేసేది అజూర్ కాబట్టి నేను అజూర్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నా. సో దట్ ఈస్ ది రీజన్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ మీ. బట్ మీరు ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే అజూర్ పవర్ షెల్ మాడ్యులెన్స్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లింక్ వస్తుంది అన్నమాట. ఐ మీన్ ఆ టోటల్ ఎలా చేయాలి ప్రాసెస్ అన్నది మనకి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ మనకి అందులో ఏ ఇవి ఉండాలి, దానికి ఉండాల్సిన రికమెండేషన్స్ ఏంటి అంటే పవర్ షెల్ 5.1 వర్షన్ ఉండాలి, .NET ఫ్రేమ్వర్క్ ఉండాలి, ఆ తర్వాత ఈ పర్టికులర్ కమాండ్ రన్ చేయాలి, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ నేను ఆల్రెడీ చేసేసా. ఇఫ్ యూ పీపుల్ మీరు కానీ చెయ్యలేదు అంటే మీరు మళ్ళీ అది రన్ చేస్తే యూ కెన్ గెట్ ఇట్ త్రూ. అండ్ పవర్ షెల్ 5.1 ఉందా లేదా అన్నది ఎలా తెలుస్తుంది అంటే దీనికి ఒక్కదానికే మనకి కమాండ్ వేరే ఉంటుంది. పిఎస్ ఐ మీన్ వర్బ్ ఐఫెన్ నౌన్ ఫామ్ లో ఇది ఒకటి ఉండదు. పిఎస్ వర్షన్ టేబుల్ డాలర్ అని ఇవ్వాలి స్టార్టింగ్ లో. సో ఇక్కడ మనకి పిఎస్ వర్షన్ అని ఉంది కదా, ఇదే వర్షన్ అన్నమాట. ఇది మనం చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ అజూర్ పవర్ షెల్ కి వెళ్దాము. అజూర్ పవర్ షెల్ కి నేను ఇప్పుడు కనెక్ట్ అవ్వాలి అని చూస్తున్నాను. కనెక్ట్ ఐఫెన్ ఏజీ అకౌంట్. ఇక్కడ కూడా నేను వర్బ్ ఐఫెన్ నౌన్ కనెక్ట్ అంటే నేను నా పర్టికులర్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ యూఆర్ఎల్ కి కనెక్ట్ అవ్వమని నేను చెప్తున్నా అనమాట. ఇప్పుడు దీని మీనింగ్. సో నేను ఎప్పుడైతే అది క్లిక్ చేసానో నాకు ఆ యూఆర్ఎల్ కి ఇప్పుడు మనం నార్మల్ గా అజూర్ పోర్టల్ కి కనెక్ట్ అవ్వాలి అంటే నేను పోర్టల్ ఇది క్లోజ్ చేస్తాను అనుకోండి, నెక్స్ట్ టైం నేను కనెక్ట్ అవ్వాలంటే కన్ఫర్మ్ గా నాకు ఇలా క్రెడెన్షియల్స్ అడుగుతుంది. నేను దాని మీద క్లిక్ చేశాను. నేను ఆల్రెడీ ఇవి కీప్ మీ సైన్డ్ ఇన్ అని పెట్టాను కాబట్టి ఇట్స్ నాట్ రిక్వైర్డ్ టు గివ్ మై పాస్వర్డ్. బట్ ఒకవేళ ఆప్షన్ ఎనేబుల్ లేకపోతే మాత్రం ఇట్ విల్ ఆస్క్ us ది పాస్వర్డ్. సో ఇప్పుడు మనం చెక్ చేసుకున్నట్లయితే నేను ఈ పర్టికులర్ అకౌంట్ కి లాగిన్ అయ్యాను. ఇది నాది ఫ్రీ ట్రయల్ అండ్ ఇట్ ఈస్ మై మెయిల్ ఐడి, ఇది నా టెనెంట్ ఐడి, నేను అజూర్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాను. సో దిస్ ఈస్ హౌ ఇట్ విల్ డిస్ప్లే మీ. ఇప్పుడు నేను ఆ పర్టికులర్ అకౌంట్ కి కనెక్ట్ అయిపోయానని దీని మీనింగ్. ఇప్పుడు ఆ పర్టికులర్ అకౌంట్ లోని నా దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి, నా దగ్గర ఉన్న విఎమ్స్ ఏంటి, ఆ లిస్ట్ మనం చూడాలి అంటే అగైన్ ది సేమ్. మనం సర్వీసెస్ చూడాలంటే గెట్ ఐఫెన్ సర్వీసెస్ అన్నాం కదా, అలాగే ఇక్కడ కూడా రిసోర్సెస్ చూడాలనుకుంటే గెట్ ఐఫెన్ ఆ పర్టికులర్ రిసోర్స్ నేమ్ అన్నమాట. సో నేను ఏజీ రిసోర్స్ గ్రూప్ ఇప్పుడు చూసారా, నేను నా పర్టికులర్ దాంట్లోని ఏవేవైతే రిసోర్సెస్ ఉన్నాయో ADRGS, Grafana, I will show you all those resources in my ఇది నా పోర్టల్ క్లౌడ్ సేమ్ క్రెడెన్షియల్స్ తో ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నా. సో ఇప్పుడు నాది ఈ రిసోర్సెస్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ గ్రూప్స్ నేను ఓపెన్ చేస్తున్నా ఫస్ట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏ గ్రూప్స్ అయితే రన్ చేసినప్పుడు నాకు వచ్చే అవన్నీ ఈ గ్రూప్స్ చూడండి, ADRGS.
గ్రఫానా ఉంది, గ్రఫానా ఉంది, ఇక్కడ కుసుమ ఉంది, ఇక్కడ వేర్ ఇస్ కుసుమ, యా హియర్ ఇస్ కుసుమ. సో ఏవేవైతే ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్ అన్ని నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సేమ్ వే ఇప్పుడు నాకు విఎంస్ లిస్ట్ కావాలంటే గెట్ ఐఫెన్ ఏజీ విఎం. అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ నా పోర్టల్ కి వెళ్ళి నా లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ ఇక్కడికి తీసుకొని వచ్చి చూపిస్తుంది అనమాట నాకు, అంతే. ఇట్స్ నథింగ్ డూయింగ్ అపార్ట్ ఫ్రమ్ దట్. నా దాంట్లో ఓన్లీ ఒకటే విఎం ఉంది. లెట్ మీ షో యూ. యా ఓన్లీ వన్ విఎం, అజూర్ విఎం దాని నేమ్. సో అజూర్ విఎం దాని నేమ్, దాంట్లో రిసోర్స్ గ్రూప్ నేను కుసుమ అని క్రియేట్ చేశాను. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో ఇలాగ నాకు ఒకటే విఎం ఉంది కాబట్టి ఒకటే విఎం నాకు డిస్ప్లే అయింది ప్రెసెంట్. ఇప్పుడు నేను ఏదైనా ఒక కొత్త రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. జనరల్ గా అయితే మనం ఇక్కడికి వెళ్ళి ఇక్కడ రిసోర్స్ గ్రూప్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి మనం గ్రూప్ యాడ్ చేస్తాం కదా. బట్ ఇక్కడ మనకి అలాంటి ఇవేమీ అక్కర్లేదు. జస్ట్ విల్ గో అడ్ ఫ్రమ్ హియర్. లైక్ ఇప్పుడు మనం కొత్తది క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఏమంటాము, న్యూ. న్యూ ఈజ్ ఏ వర్బ్ అగైన్. న్యూ ఐఫెన్ ఏజీ రిసోర్స్ గ్రూప్. మీకు నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. అదేంటంటే ఎప్పుడైతే మనం ఇలాంటి కమాండ్స్ యూజ్ చేయాలనుకుంటున్నామో బెటర్ యూజ్ విత్ ఐఎస్ఈ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ పవర్ షెల్. పవర్ షెల్ ఐఎస్ఈ అని మనకి ఇక్కడ సెర్చ్ చేసేటప్పుడు కనిపిస్తుంది. ఇదిగోండి పవర్ షెల్ ఐఎస్ఈ. మనము ఇది ఓపెన్ చేసాం అనుకోండి, దీని మీద వర్క్ చేసాం అనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. అది ఏంటి ఈజీ అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తా. యా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఒక కమాండ్ ఇక్కడ రన్ చేస్తే దాని అవుట్పుట్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. దట్ ఈస్ ది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకి కమాండ్స్ రాయడానికి అది సజెషన్స్ ఇచ్చేస్తుంది మనకి ముందే. అంటే మనకి ఇప్పుడు ఇది టోటల్ గా ఈ కమాండ్ నేను రాయాల్సి వస్తుంది కదా, ఇక్కడైతే మనం టోటల్ గా రాయాల్సిన అవసరం లేదన్నమాట. ఇట్ విల్ గివ్ యూ ది సజెషన్స్. లైక్ న్యూ ఐఫెన్ అంటాను. అయిపోయిన తర్వాత ఏవేవి మనం తీసుకోవచ్చో ఇన్పుట్స్ కింద అని చెప్పి అది మనకి సజెషన్స్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఏజీ అంట, ఏజీకి సంబంధించినవన్నీ వచ్చాయి. ఇప్పుడు నేను రిసోర్స్ గ్రూప్ అని టైప్ చేయబోతున్నా. రిసోర్స్ గ్రూప్ అని వచ్చింది. సో ఐ కెన్ గో అహెడ్ అండ్ జస్ట్ క్లిక్ ఎంటర్. ఓకే, మళ్ళీ నేను స్పేస్. ఇప్పుడు రిసోర్స్ గ్రూప్ నేను ఏదైనా క్రియేట్ చేయాలి అంటే నాకు ఆ రిసోర్స్ గ్రూప్ కి ఒక నేమ్ ఇవ్వాలి కదా. సో నేమ్ అంటే నేను ఏం చెప్పాను, ఇట్స్ ఏ పారామీటర్. సో హైఫెన్ తో ఇవ్వాలి. హైఫెన్ నేమ్ అని చెప్పాను. ఇప్పుడు ఆ నేమ్ నేను ఒక నేమ్ ఇవ్వాలి కదా. సో ఐఎమ్ గివింగ్ దట్ నేమ్ యాజ్ జీకే బజ్ అని ఇచ్చాను. బజీ అనేస్తే ఆల్రెడీ జీకే బజ్ ఉంది నా దాంట్లో. ఓకే, నెక్స్ట్ ఐఫెన్ నేమ్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఐఫెన్ లొకేషన్. ఇప్పుడు నేను హైఫెన్ అని ఇస్తా అంతే. సి అది మనకి ఆల్రెడీ నేను నేమ్ ఇచ్చేసాను కాబట్టి సజెషన్స్ లో నాకు నేమ్ చూపించట్లేదు. నెక్స్ట్ సజెషన్ లొకేషన్ అని చూపిస్తుంది. నేను లొకేషన్ కూడా అలాగే సెంట్రల్ యుఎస్. ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను కదా, ఈ పర్టికులర్ కమాండ్ నేను ఇప్పుడు రన్ చేస్తాను. ఐ కెన్ రన్ ఇట్ దేర్ యాజ్ వెల్. నేను అంటే ఇక్కడ హ్యాబిచ్యుయేట్ అయ్యాను కాబట్టి ఐఎమ్ రన్నింగ్ ఇట్ హియర్. బట్ ఐఎస్సిలో రన్ చేసినా నాకు అవుట్పుట్ వస్తుంది. సి ఇప్పుడు నాకు ఒక రిసోర్స్ గ్రూప్ అన్నది క్రియేట్ అయిపోయింది. జీకే బజ్జీ అనే పేరుతోని నాకు ఒక రిసోర్స్. నేను ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తే, రీఫ్రెష్ చేస్తే నాకు ఇక్కడ జీకే బజ్జీ అనే రిసోర్స్ గ్రూప్ కూడా రావాలి. ఇట్ ఈస్ టేకింగ్ టైమ్ ఇక్కడ నాకు చూడడానికి. లెట్ మీ సీ ఇట్ ఫ్రమ్ హియర్ ఓన్లీ. నాకు ఇలాగా టేబుల్ ఐ మీన్ ఒకదాని తర్వాత ఒకటి రావడం వల్ల నాకు చూసుకోవడం ఇబ్బంది అవుతుంది కదా. సో ఐఎమ్ టేకింగ్ ఇట్ ఇన్ పైప్ లైన్ అండ్ ఆస్కింగ్ ఫర్ ఫార్మాట్ ఐఫెన్ టేబుల్. సో నేను ఇప్పుడు టేబుల్ ఫార్మాట్ లో ఇవ్వండి, నాకు అర్థం కావట్లేదు అని అడిగాను దాన్ని. మనకి ఇప్పుడు టేబుల్ ఫార్మాట్ లో ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ మీరు చెక్ చేస్తే జీకే బజ్జీ అన్నది క్రియేట్ అయిపోయింది. ఇట్ విల్ క్రియేట్ హియర్ ఆల్సో, బట్ లోడ్ అవడానికి ఇట్ ఈస్ టేకింగ్ టైమ్. ఇదిగో క్రియేటెడ్ ఆ పర్టికులర్
RG. ఓకే, ఇన్ ది సేమ్ వే ఇప్పుడు నేను ఒక VM క్రియేట్ చేయాలి అనుకున్నాను అనుకోండి. సేమ్ న్యూ హైఫెన్ AZ VM. ఓకే, ఇది కూడా నేను అక్కడే ఇస్తాను, నాకు ఈజీగా ఉంటుంది. న్యూ హైఫెన్ AZ VM స్పేస్ హైఫెన్. నాకు హైఫెన్ అనగానే ఫస్ట్ ప్రయారిటీ. మీకు ఇంకొకటి చెప్పాలి, లైక్ ఇప్పుడు నేను హోమ్కి వెళ్ళి వర్చువల్ మెషిన్ ఓపెన్ చేస్తే యాడ్ వర్చువల్ మెషిన్ అంటే ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలి అనుకుంటే మనం ఇలా వచ్చి క్రియేట్ చేస్తాం కదా. ఇక్కడ మనం చెక్ చేస్తే ఆల్రెడీ చాలా వరకు డీటెయిల్స్ ప్రీ డిఫైన్ ఉన్నాయి. అంటే రీజియన్ కానీ అవైలబిలిటీ కానీ ఇవన్నీ ప్రీ డిఫైన్ ఉన్నాయి. సో ఏవైతే ప్రీ డిఫైన్ మనకి కన్ఫర్మ్ గా ఇప్పుడు ఇక్కడ లొకేషన్ చూస్తే ఈ పర్టికులర్ VM ఎక్కడ ఈస్ట్ యుఎస్ లోని క్రియేట్ అవ్వేలాగా ఉంది. కానీ ఇప్పుడు నేను లొకేషన్ ఇక్కడ మార్చాలి అనుకుంటే దెన్ ఐ హ్యావ్ టు గివ్ దట్ లొకేషన్ కూడా మనము ఆ పారామీటర్ కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. లేదు మనకి ఈ లొకేషన్ ఓకే అనుకుంటే ఆ పారామీటర్ ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఇక్కడ లేదు. మనకి ఏంటంటే డిఫాల్ట్ ఏవైతే ఉన్నాయో వాటితో క్రియేట్ అయిపోతాయి. ఈ ఇమేజ్ కానీ ఇమేజ్ ఇక్కడ యుబుంటూ ఉంది కదా, మనకి యుబుంటూ వద్దనుకున్నాం అనుకోండి దెన్ ఐఫెన్ ఇమేజ్ అని మనం ఇస్తాం ఇక్కడ. ఇప్పుడు నేను ఐఫెన్ రిసోర్స్ గ్రూప్ నేమ్ అన్నాను. ఇప్పుడు నేను ఏంటంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఉన్నాయి కదా, నేను అవే ఇద్దాము అనుకుంటున్నా ఇప్పుడు. సో ప్రీ డిఫైన్డ్ లోని నాకు ఇది ఇప్పుడే క్రియేట్ చేశాను కదా, అది నేను ఇస్తాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను హైఫెన్ అని కొట్టినప్పుడు నాకు డీటెయిల్స్ మళ్ళీ ఏవి ఇవ్వాలనుకుంటున్నారు అని డిఫాల్ట్ గా అడుగుతుంది. సో ఇందులో నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు యుబుంటూ వద్దు కాబట్టి ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నా. సో అది ఏది కావాలి అని నన్ను అడుగుతుంది. విండోస్ కావాలా, ఏం కావాలి అని చెప్పి. ఇప్పుడు ఇందులోంచి నాకు విండోస్ 10 కావాలి అని చెప్పి నేను విండోస్ 10 అని చెప్తా. సో ఇలాగ నాకు ఏవేవైతే డీటెయిల్స్ కావాలనుకుంటున్నానో ఈ డీటెయిల్స్ ఇచ్చి నేను ఒక కొత్తది VM క్రియేట్ చేయాలి. సో నేను ఇప్పుడు VM క్రియేట్ చేయాలి కాబట్టి లాస్ట్ లో నేను ఏమి ఇవ్వాలి, ఆ VM యొక్క నేమ్ ఇవ్వాలి. సో ఐ హ్యావ్ టు గివ్ ది నేమ్. ఆ VM కి ఏదో ఒక నేమ్ కూడా నేనే ఇస్తాను కదా. అంటే ఇక్కడ ఏవేవైతే నేను డిఫాల్ట్ లేకుండా నేను ఇస్తున్నానో అవన్నీ కన్ఫర్మ్ గా నేను ఇచ్చి తీరాలి ఇక్కడ. లేదు ఇక్కడ డిఫాల్ట్ గా ఉన్నాయి అనుకుంటే ఇట్ విల్ చూస్ దానికి నచ్చిన వాల్యూస్, అది ఐ మీన్ అది ఏదైతే మనకి డిఫాల్ట్ ఉన్నాయో ఆ వాల్యూస్ అది తీసేసుకుంటుంది అనమాట. సో నేను ఇప్పుడు ఐఫెన్ నేమ్ అని చెప్పి ఈ VM కి నేను అజూర్ GK బజ్ అని పెట్టాను అనుకోండి. సో ఇలాగ నేను ఒక VM క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఓకే, ఇది నాకు వాల్యూ ఇవ్వట్లేదు కాబట్టి నేను ఇక్కడ నుంచి తీసుకోవచ్చు వాల్యూ. ఈ వాల్యూ స్టాండర్డ్ ఇలా సంథింగ్ ఉంది కదా, standard_E2s ఈ వాల్యూ నేను ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. నేను ఇంకా డిఫాల్ట్ గా వదిలేస్తున్నాను, మీకు చూపిద్దామని టైప్ చేసా యాక్చువల్లీ. ఓకే, ఈ వాల్యూస్ తో నేను ఇప్పుడు ఒక VM క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి. నేను ఇందులో నుంచి VM క్రియేట్ చేయాలి అనుకుంటే ISC నుంచి ఇక్కడ రన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అప్పుడు నాకు చూడండి ఆ పర్టికులర్ కమాండ్ రన్ అయ్యి ఇప్పుడు నేను VM క్రియేట్ చేసేటప్పుడు నేను యూజర్ ID పాస్వర్డ్ ఇస్తాను కదా. సో ఇక్కడ నేను చెక్ చేస్తే ఇక్కడ నేను చెక్ చేస్తే యూజర్ నేమ్ తో ఇచ్చాను. సో దట్ ఈస్ ది రీజన్ నాకు ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. అదే మీరు ఇక్కడ చెక్ చేసినట్లయితే నేను ఆ క్రెడెన్షియల్స్ ఇచ్చాను కదా, ఇచ్చిన తర్వాత నాకు ఇలా స్టార్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ హియర్, నేను ఇక్కడ చేసిన నాకు అదే అవుట్పుట్ వస్తుంది. నెట్ డిస్కనెక్షన్ వల్ల నాకు ఈ ఎర్రర్ వచ్చింది. నాకు అది రన్ అవుతుంది 10%, 11%. అంటే మనకి నార్మల్ గా అజూర్ VMs మనం క్రియేషన్ చేసేటప్పుడు కూడా మనకి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ డిప్లాయ్మెంట్ కదా, బికాస్ దానికి బ్యాక్గ్రౌండ్ లో ఇంకా దానికి రిలేటెడ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అది ఇన్స్టాల్ చేసుకొని ఒక VM క్రియేట్ చేస్తుంది. సో దట్ ఈస్ ది రీజన్ ఇట్స్ స్టిల్ ఇన్ 20. అండ్ ఇక్కడ నాకు చెక్ చేస్తే ప్రెసెంట్ అయితే ఇంకా ఆ పర్టికులర్ మెషిన్ ఇక్కడ నాకు కనిపించదు, ఎందుకంటే స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్.
అది టోటల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చి చెక్ చేద్దాము. అండ్ లెట్ ఇట్ బి హియర్. ఇన్ ది మీన్ వైల్ let me show you one more thing. Yeah, ఇది మీరు ఇంత కాంప్లికేటెడ్ గా చూడాల్సిన అవసరం లేదు. సేమ్ నేను ఏదైతే అక్కడ చెప్పానో ఇది కూడా అదే. కాకపోతే నేను ఇప్పుడు వరకు మీకు చెప్పింది ఒకటి విఎం ఎలా క్రియేట్ చేయాలని చెప్పాను, ఇంకొకటి రిసోర్స్ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పాను. ఇప్పుడు దిస్ ఈస్ ది థర్డ్ థింగ్. ఇదేంటంటే స్టోరేజ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అని. ఓకే, ఇది ఆల్రెడీ ప్రీ డిఫైన్ నేను రాసేసా. సేమ్ మనకి విఎం అది క్రియేట్ చేసినప్పుడు మనకి ఎలా అయితే సజెషన్స్ ఇస్తుందో అలాగే ఇక్కడ కూడా న్యూ ఐఫెన్ ఏజీ స్టోరేజ్ అకౌంట్ ఐఫెన్ రిసోర్స్ గ్రూప్. నేను రిసోర్స్ గ్రూప్ నేమ్ ని ఫస్ట్ డిఫైన్ చేసుకున్నా. $runs అని ఇస్తే మనం డిఫైన్ చేసుకోవచ్చు. అంటే మనం ఈ స్క్రిప్ట్ లో ఎక్కడైనా సరే ఈ వాల్యూ ఇచ్చామంటే దాని మీనింగ్ ఏడిఆర్జీ అని. ఓకేనా? సో నెక్స్ట్ లొకేషన్ సెంట్రల్ యూఎస్ ఇచ్చాను. అండ్ నేమ్ డెమో $i అని ఇచ్చాను కదా. $i అంటే ఇటరేషన్ అన్నమాట. ఐ వాల్యూ 1 అనుకోండి, డెమో 1 అని వస్తుంది. ఐ వాల్యూ 2 అనుకోండి, అంటే ఇక్కడ మనకి 10 టైమ్స్ కదా అది రొటేట్ అవుతుంది. సో ఇటరేషన్ అలా 1 2 3 అలా 10 మనకి క్రియేట్ అవ్వాలి. అండ్ ఐఫెన్ ఎస్కేయు నేమ్, దాని ఎస్కేయు నేమ్ అంటే మనకి ఆ స్టాండర్డ్ నేమ్స్ ఉంటాయి దీంట్లోని. సో స్టోరేజ్ యూనిట్ క్రియేట్ చేసేటప్పుడు అది స్టాండర్డ్ ఎల్ఎస్ఆర్ అని, ఐ మీన్ స్టాండర్డ్ ఎల్ఆర్ఎస్ అని. ఐ విల్ షో యూ ఆర్ఎల్స్. అక్కడ 1 to 10 ఏంటండి? ఫర్ ఈచ్ 1 to 10 అర్థం కాదు. ఇదేంటంటే స్టోరేజ్ అకౌంట్స్ నేను 10 అకౌంట్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నా ఒకేసారి సింగిల్ అటాక్ లో. సో 10 అకౌంట్స్ నేను క్రియేట్ సేమ్ నేమ్ తో డెమో $1 డెమో $2. అందుకే డెమో $i ఇచ్చాను కదా. ఐ ప్లేస్ లోని ఐ ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్ లో i ఈక్వల్ టు 1 కదా. సో ఇక్కడ 1 అని క్రియేట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ ఇటరేషన్ లో ఐ వాల్యూ 2 కదా. సో డెమో 2 అని క్రియేట్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ ఐ వాజ్ క్రియేటింగ్ ది వాల్యూస్ అన్నమాట. ఓకే, అక్కడ 1.10 1.10 అంటే 1 నుంచి 10 వరకు అని దాని మీనింగ్. ఇప్పుడు ఇది చెక్ చేశారంటే చూసారా, స్టాండర్డ్ ఎల్ఆర్ఎస్ ఇలాగ మనకి వాల్యూస్ ఉన్నాయి కదా. ఇందులో మనకి ఇది కొంచెం త్వరగా క్రియేట్ అవుతుందని నేను అది పెట్టున్నాను అంతే. మళ్ళీ ఇది దేనికంటే బ్యాక్గ్రౌండ్ లో రన్ అవడం కోసం అనమాట, యాజ్ జాబ్ అన్న కమాండ్. సో దీని వాల్యూ ఏమవుతుంది, న్యూ ఐఫెన్ ఏజీ స్టోరేజ్ అకౌంట్ అంటే కొత్త అకౌంట్ క్రియేట్ అవుతుంది. 1 minute. సో ఇప్పుడు మనకి దీని మీనింగ్ ఏంటో మీకు అర్థమైంది అనుకుంటా కదా. ఒక స్టోరేజ్ అకౌంట్ నేను ఆర్జీ అంటే యాక్చువల్ గా నేను ఆల్రెడీ ఉన్న రిసోర్స్ గ్రూప్ వాల్యూలో ఏదో ఒక ఆర్జీ ఇవ్వాలి. సో లెట్ మీ గివ్ యుబుంటు ఆర్జీ అని ఉంది కదా, అది ఇస్తాను. ఆర్ఎల్స్ అది యుబుంటుకి సంబంధించింది కదా. గ్రఫానా ఆర్జీ ఉంది కదా, అది ఇస్తాను. ఓకే, సో నాకు ఇక్కడ నేను ఆర్జీ అని మెన్షన్ చేసిన దగ్గర గ్రఫానా ఆర్జీ తీసుకోవాలి అది. ఓకే, సారీ ఇంకొకటి కదా ఇక్కడ. ఓకే, ఈ గ్రఫానా 10 VMs కి 10 VMs కి సారీ 10 స్టోరేజ్ అకౌంట్స్ క్రియేట్ అయిపోతాయి ఒకటే రిసోర్స్ గ్రూప్ లో. ఒకటే రిసోర్స్ గ్రూప్ అంటే ఒక రిసోర్స్ గ్రూప్ ఓపెన్ చేస్తే నాకు అందులోని ఈ స్టోరేజ్ అకౌంట్స్ క్రియేట్ అయ్యి కనిపించాయి. 1 2 డెమో 1 డెమో 2 డెమో 3. యా, సి నేను అది రన్ అని కొట్టగానే నాకు రన్ అవడం స్టార్ట్ అయింది ఇక్కడ. ఓకే, యా, ఇలా మనం VMs అయినా క్రియేట్ చేసుకోవచ్చు. యా, VMs మనం ఎలాగ ఇప్పుడు మనకి బల్క్ లో కావాలి అంటే వి కాన్ గో అహెడ్ అండ్ క్రియేట్ ఎవ్రీ టైం కదా. సో దాని బదులు విఎం ఇలా మనం ఫర్ లూప్ లో రన్ చేస్తాం అనుకోండి, ఇట్ విల్ రన్. ఇది నేను ఒక రిసోర్స్ గ్రూప్ లోని, అది కూడా ఏ రిసోర్స్ గ్రూప్ అని చెప్పాను, గ్రఫానా కదా.
సో ఈ రిసోర్స్ గ్రూప్ లో నాకు ఆ 10 VMs ఇక్కడ క్రియేట్ అవ్వాలన్నమాట. ఆల్రెడీ క్రియేటెడ్ హియర్. Yeah, it will take time anyways. ఇప్పుడు ఒక్కొక్క రిక్వైర్మెంట్ బట్టి, అంటే ఇప్పుడు సపోజ్ 10 VMs లో ఒక్కదానికి మాత్రం నేను డెమో నేమ్ చేంజ్ చేయాలనుకుంటే ఇంకా అది మనం స్క్రిప్ట్ రాసేదాన్ని బట్టి ఉంటుంది. అంతే. మనం ఇక్కడ ఈ స్క్రిప్ట్ మీకు ఎంత కాంప్లికేటెడ్ రిక్వెస్ట్ కావాలో ఈ స్క్రిప్ట్ అంత కాంప్లికేట్ అవుతుంది. బట్ స్టిల్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇందులో మనకు ఉండేది ఓన్లీ 4 ఫార్మ్స్. ఇప్పుడు నేను ఇన్ని స్క్రిప్ట్స్ చెప్పానా, అన్నిటిలోని కూడా చూసారంటే వర్బ్ హైఫెన్ నౌన్ ఫార్మ్ హైఫెన్ ఏమంటారు పారామీటర్, ఆ పారామీటర్ వాల్యూ ఇచ్చిన హైఫెన్ పారామీటర్ అంతే ఉంది. నేను ఎక్కడ కూడా ఈ పర్టికులర్ ఫ్లో ఏదైతే ఉంది నేను ఎక్కడ మిస్ చేయలేదు మీరు చెక్ చేస్తే. సో మీరు ఈ ఫ్లో మాత్రం గుర్తుపెట్టుకుంటే పవర్ షెల్ అని ఎంత పెద్ద స్క్రిప్ట్ అయినా యూ కెన్ గో అహెడ్ అండ్ రైట్. ఏఎస్ జాబ్ అంటే ఏంటండి? ఇగో చూడండి 4, 6, 8 ఒక్కొక్కటి క్రియేట్ అవుతున్నాయి. ఏఎస్ జాబ్ అంటే ఏఎస్ జాబ్ అంటే బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుందని దాని మీనింగ్. ఈ స్క్రిప్ట్ అంతా బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది, ఫ్రంట్ లో మనం వేరే టాస్క్ చేసుకోవచ్చు అని దాని మీనింగ్. ఓకేనా? సో దిస్ ఈస్ హౌ. మీకు అర్థమైంది కదా? ఇలా క్రియేట్ అవుతాయి, మొత్తం 10 క్రియేట్ అవుతాయి. సో మనకి ఇప్పుడు నేను ఎలా అయితే పవర్ షెల్ స్క్రిప్ట్ యూజ్ చేసి స్టోరేజ్ అకౌంట్ కానీ విఎం కానీ ఇవన్నీ క్రియేట్ చేశాను, ఇవి మనము మన రిక్వైర్మెంట్ బట్టి అది 10 అవనివ్వండి 100 అవనివ్వండి, జస్ట్ గివ్ అ స్మాల్ కమాండ్ అంతే. ఆ కమాండ్ మనం లూప్ లో పెట్టి తోసేస్తాం, ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్. ఇదండి పవర్ షెల్. సో మీకు నేను 3 రిసోర్సెస్ ఎలాగా డిప్లాయ్ చేస్తామో అన్నది చూపించాను కదా. యూ జస్ట్ కీప్ ప్రాక్టీసింగ్ ఫర్ అట్లీస్ట్ 2 days కంటిన్యూస్లీ. మీకు తర్వాత పవర్ షెల్లో స్క్రిప్ట్స్ ఎలా రాయాలి అన్నది చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో నా పర్టికులర్ వీడియో నేను ఏదైతే ఇప్పుడు పెట్టానో ఇది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి. Bye bye.